అది నాకు తెలియదు. మీ ఎంఆర్ హౌస్ తెలుసు అంటే నాకు తెలియదు అంటున్నాను. శ్రీనివాస్ చెప్పండి. 6 నెలల పాటు ఇదే సమస్య. 6 నెలల పాటు 7 నెలల పాటు చెప్తాను నేను. చెప్పగలను దానికి రండి నేను చెప్తుంటే మీరు కాగితం ఇస్తారు. కాదంటే ఫైల్ ఉంటుంది. ఆ వచ్చిన ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. దీనికి ఆన్సర్ చేయలేరు మీరు. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు సమస్యకు పరిష్కారం కాదు. ఎస్కోట మండలం కొండమల్లిపూడి గ్రామం వెంకటరమణపేట రెవెన్యూ పరిధిలో ఉన్న కొండమల్లిపూడి గ్రామంలో దాదాపు 70 ఏళ్ళ నుండి వాళ్ళ తాతల ముత్తాతల నుండి గిరిజనులు అక్కడ మొక్కలు వేసుకొని పంటలు పండించుకొని ఇళ్ల స్థలాల మీద అనుభవంలో ఉన్నారు. ఈ రోజుకి వచ్చేసరికి రెవెన్యూ యంత్రాంగం అక్కడ రికార్డుల్ని తారుమారు చేసి మొత్తం ఆ భూమిని అంతా కిరాయితీ అని చెప్పేసి దాన్ని రికార్డు ట్యాంపరింగ్ చేసి మొత్తం ఆ రకంగా అక్కడున్న కొంతమంది పెత్తందారులకి భూస్వాములకి దఖలు పడే విధంగా ఈ చట్టాలన్నీ తయారు చేసి కాగితాలు ఇచ్చారు. కానీ అదే సందర్భంలో అక్కడ గిరిజనులకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు ఇప్పుడు అడిగితే ఈ పట్టాకి సంబంధం లేదు నాకు తెలియదని ఎంఆర్ఓ గారు అంటారు. పట్టా ఇచ్చింది ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఆయన ఒక స్టాంప్ వేసి ఇచ్చి రాజముద్ర వేసి ఇచ్చింది, ఈవేళ పనికిరాదు అని చెప్పేసి ఈ ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు గత జూన్ జూలై నుండి కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఆ భూమి సంగతి తేల్చండి అంటే లేదు మీకే హక్కులు తగలు పడతాయి మీకే వస్తాయని చెప్పి ఇప్పటివరకు చెప్పి ఇప్పుడు మీకు అది కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం, ఇప్పుడు 4 ఎకరాలకు ఏదో కాగితం రాసిస్తానని చెప్పి ఇప్పుడు ఏదో చెప్తున్నారు. ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కాగితాలు అంటారు, తర్వాత ఏమో వాళ్ళకి మాకు తగు పెట్టే పరిస్థితి. ఈరోజు దాని మీద చెట్లు వాళ్ళు ఎప్పుడు నుండి వేసుకుని పెంచుకున్న చెట్లు అవి, ఆ చెట్లు నరికారని చెప్పేసి మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి వాడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్టేషన్కి రండి అని చెప్పేసి నిన్న స్టేషన్లో పెట్టడం, ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, పోలీసు వారు వాళ్ళు చర్యలన్నీ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేశారు. అదిరించి బెదిరించి పోలీస్ కేసు పెడతాం అలాగే ఇలాగే నెడితే కుదరదని చెప్పి చెప్పడం, రాత్రి పిల్లాది మొదలు ఇక్కడ ఉన్నారు. కానీ ఈరోజు మేము చెప్తున్నది ఏంటంటే వీళ్ళ ఆదివాసులు గిరిజనులు వాళ్ళకి ఎక్కడైనా భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఉన్న ఇతరత్ర ఉన్న భూములు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. వచ్చిన ప్రతి ప్రభుత్వం చెప్తుంది అదే. కానీ ఈరోజు అక్కడికి గిరిజనులు కేవలం 15-20 కుటుంబాలు ఈరోజు అక్కడ అనుభవంలో ఉన్న భూమిని కూడా వాళ్ళు దక్కకుండా చేసే పరిస్థితి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం ఆ జరాయితీ ఫణీందర్ రాజు కాదు ఇంకోటి ఎవడైనా కానీ అక్కడ జరాయితీలు సృష్టించబడ్డాయి, రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న కానీ మొత్తం రికార్డులంతా మార్చారు. రికార్డులు మార్చబట్టే ఈ రకంగా కాగితం ఉంది కాబట్టి మేము కాగితంలో ఉంది మీరు చూసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న భూమి అంతా కూడా గిరిజనులకే చెందాలి. గత 70 ఏళ్ళ నుండి అనుభవం ఉన్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఏ కోర్టుకు వెళ్ళినా ఏ చట్టాలకు వెళ్ళినా వాళ్ళ ఏ కాగితాలు తీసుకొచ్చినా ఖచ్చితంగా సిపిఎం పార్టీగా గిరిజనుల వెనక మేము ఉంటాం. ఆ గిరిజనులకు ఆ భూములు చెట్లు మొక్క అడవి చెందేదాకా పోరాడతాం. కాబట్టి ఇటువంటి తారుమారు రికార్డులు తారుమారు చేస్తే అంగీకరించలేదు. ఇప్పటికైనా గిరిజనులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కింద దీన్ని మారుస్తాం. మొత్తం ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసులు కానీ మొత్తం వీళ్ళు సంఘీభావంగా ఇదేదో 15 కుటుంబాలు అనుకుంటారేమో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కింద మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు రానియకుండా ఈ గిరిజనులకు న్యాయం చేయాలని, చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొండమల్లిపూడి గ్రామంలో గత కొంతకాలంగా సుమారు 50 ఏళ్ళు పైబడే అని చెప్తున్నారు. ఒక 7-8 ఎకరాలు వాళ్ళ సాగులో ఉంది. అయితే దీనిపై ఈ మధ్యకాలంలో విశాఖపట్నం చెందినటువంటి మెరపల కోర్మ ప్రసాద్ గారు దాన్ని మేము కొనుగోలు చేసామని చెప్పేసి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో వివాదం మొదలైంది. గత 6 నెలలుగా కూడా ఈ వివాదం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇవాళ ఒక అనేక రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా గిరిజనులు కూడా పోరాటానికి దిగారు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోరాటానికి దిగారు. చాలా పరిణామాలు జరిగిన తదుపరి సాయంత్రం కల్లా గిరిజనుల పక్షానే తహసీల్దార్ గారు నిలబడి వాళ్ళకి న్యాయం చేశారు. ఒక ఒప్పంద పత్రం కూడా మీరు చూడవచ్చు, దీనిపైన రాసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనిపై 3 పాయింట్ అంటే సుమారు 8 ఎకరాలని చెప్తున్నారు. ఇందులో కొంత జిరాయితీ, కొంత ఈ ల్యాండ్ కూడా ఉంది, డీ ల్యాండ్ కూడా ఉన్నదని చెప్పేసి అన్నారు. 8 ఎకరాలుగా రాశారు ఇందులో. అయితే 4.69 సెంట్లు, 4 ఎకరాల 69 సెంట్లు మీరు సాగులో ఉన్నట్టుగా ఎండార్స్మెంట్ చేస్తూ కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నట్టు తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. మిగతా 3 ఎకరాల పైన ఆయన ఎవరైతే ఉన్నారో ఒకటో పార్టీగా ఉన్నటువంటి
మెరపల కూర్మ వరప్రసాద్ గారికి చెందినదిగా ఇక మీద ఎవరు కూడా తగాదా పడకుండా ఎవరు భూమిలో వారు సాగు చేసుకున్నట్టు క్రయ విక్రయాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు వాళ్ళకి చెప్పారు. అయితే గిరిజన పక్షాన వాళ్ళకి ఉన్నటువంటి ఇల్లులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెందినట్టుగా కూడా ఇందులో చెప్పడం జరిగింది. వివాదం అయితే ముగిసింది. అయితే ఎంటైర్ ఎపిసోడ్లో నిన్న ఎప్పుడైతే ఆయన ఆ మిరపల వరప్రసాద్ గిరిజన వారు చెట్లు నరికేశారని చెప్పేసి కేసు పెట్టారు, పోలీస్ కేసు. దాని మీద గిరిజనులని స్టేషన్లో విచారణ పిలిపించారు దానికి పోలీసులు. దాని మీద ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నారు. రాత్రి అంతా కూడా అక్కడే ఉండి దోమల్లోని అంట్లోని తిండి తిప్పులు లేకుండా ఒక ఆయన స్వస్థకు కూడా గురయ్యాడు. ఇవన్నిటి మీద కూడా తెల్లవారి మరుసటి రోజు ఈరోజు జిల్లా నాయకులు అయినటువంటి మన తమ్మినేని సూర్యనారాయణ గారు సిపిఎం పార్టీ, అదేవిధంగా చల్లా జగన్, అదేవిధంగా ముత్యాలు, తర్వాత ఆనంద్, అలాగే అసభ్య నాయకులు గౌరీషు, రాము, వీళ్ళందరూ కూడా వచ్చి గిరిజన పక్షాన్ని నిలబడి వారి యొక్క ఆందోళన కార్యక్రమానికి సపోర్ట్ చేశారు. ఒక కొలిక్కి అయితే తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో మీడియా కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. మీడియా కథనాల్లో కూడా చాలా కదలిక అనేది వచ్చింది. ఈ సందర్భంగా ఎప్పుడైనా సరే పేదల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ నిలబడేది మీడియా. మీడియా వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనేది మరోసారి రుజువైంది. ఇందులో కొసమార్పు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కానీ, అదేవిధంగా జనసేన కానీ, బీజేపీ కానీ, అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ కానీ, వీరెవరో కూడా మేము తెల్లవారులు వేస్తే గిరిజన పక్షాలు ఉంటాం, దళితుల పక్షాలు ఉంటాం అనేటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వీరెవరు కూడా ఈ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఏం చేస్తే మరి వాళ్ళకి తెలియాలి. మరి అంటే బహుశా ఇందులో రాజకీయ ప్రయోజనం ఉండదనేమో బహుశా, కానీ ఇది దురదృష్టకరం. ఎప్పుడైనా సరే గిరిజన పక్షాన, హరిజన పక్షాన రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా నిలబడాలి. వాస్తవాలు తెలుసుకోవాలి, అందులో న్యాయం ఏంటో తెలుసుకోవాలి, సమస్యని పరిష్కరించే దిశగా ఒక అడుగు వేయాలి. అప్పుడే నిజమైన రాజకీయ పార్టీగా ఆ పార్టీకి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా గిరిజనులకి న్యాయం జరిగింది. ఇందులో మీడియా ప్రతినిధులు కానీ, కమ్యూనిస్ట్ నాయకులు కానీ కీలక పాత్ర వహించారు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడు వచ్చినా కానీ మీడియా ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.